ఈ రోజు నారా లోకేష్ మరోసారి విశాఖ కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఆయన ఇలా కోర్టుకు హాజరవడం ఇది 4గోసారో 5ఓసారో. అధికారంలోకి రాకముందు వెళ్లారు. అధికారంలోకి వచ్చాక కూడా వాయిదా ఉన్నప్పుడల్లా వెళ్తున్నారు. ఇంత ఓపిగ్గా ఆయన కోర్టుకు వెళ్ళడానికి కారణం సాక్షి తప్పు చేసిందని నిరూపించటం. జగన్ రెడ్డి అవినీతి పుత్రిక నిర్వాకాన్ని ప్రజల ముందుకు ఉంచటమే. 2019 అక్టోబర్లో సాక్షి పత్రికలో చిన్నబాబు 25 లక్షల చిరుతిళ్లు అనే శీర్షికతో ఓ కథనం ప్రచురితమైంది. విశాఖ విమానాశ్రయంలో లోకేష్ అల్పాహారం కోసమే ప్రభుత్వం 25 లక్షలు ఖర్చు చేసిందని ఆ కథన సారాంశం. అయితే ఇది పచ్చి అబద్ధమని, తన ప్రతిష్టను దిగజార్చడానికి చేసిన కుట్ర అని నారా లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేస్తూ విశాఖ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. సాక్షి సమాచారంతో ఇలాంటి కథనాలు ప్రచురించిన సంస్థలు లోకేష్ కు క్షమాపణలు చెప్పి బయటపడ్డాయి. కానీ సాక్షి మాత్రం మాకు మామూలే అని లైట్ తీసుకుంది. కానీ లోకేష్ వదిలిపెట్టాలనుకోలేదు. సాధారణంగా రాజకీయ నాయకులు ఇటువంటి వార్తలను ఖండించి వదిలేస్తుంటారు. కానీ లోకేష్ ఈ విషయంలో చట్టపరమైన తుది పోరాటం అనే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఏళ్ల తరబడి విచారణ జరుగుతున్నా ఆయన స్వయంగా కోర్టుకు హాజరవుతూ సాక్ష్యాలను బలోపేతం చేస్తున్నారు. సాక్షి పత్రిక ప్రతినిధులు కూడా కోర్టుకు రాకుండా స్టే తెచ్చుకోవాలని చూసినా సఫలీకృతం కాలేకపోయారు. ఈ కేసు ద్వారా లోకేష్ ఒకే దెబ్బకు 2 పిట్టలు అనే చందంగా వ్యవహరిస్తున్నారు. సాక్షి పత్రిక అసత్య ప్రచారాలు చేస్తుందని కోర్టు ద్వారానే నిరూపిస్తే భవిష్యత్తులో ఆ పత్రిక చేసే ఏ విమర్శకైనా విలువ ఉండదు. వ్యక్తిగత అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడంలో తాను వెనుకడుగు వేయబోనని, తన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తే చట్టపరమైన పరిణామాలు ఎలా ఉంటాయో ప్రత్యర్థులకు చూపిస్తానని నారా లోకేష్ కంకణం కట్టుకున్నారు. విశాఖ కోర్టుకు లోకేష్ పదే పదే రావడం ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతో పాటు ప్రత్యర్థి పార్టీ వైఫల్యాలను ఎండగొట్టే వేదికగా దీన్ని వాడుకుంటున్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో ఆయన చేస్తున్న ఈ పోరాటం చివరికి సాక్షి పత్రికను ఆత్మరక్షణలో పడేసింది. ఈ కేసులో సాక్షి ఒకవేళ క్షమాపణ చెప్పాల్సి వస్తే అది లోకేష్ కు పెద్ద నైతిక విజయంగా మారడమే కాకుండా రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలకు ఒక గట్టి హెచ్చరికలా మారుతుంది. కాస్త ఆలస్యమైన న్యాయ ప్రక్రియ ద్వారా సాక్షి చివరకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి కల్పించడం ఖాయంగా అయితే కనిపిస్తుంది. లేకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుంది.